శ్రీమాత్రే నమః. శివుడికి ఈ వస్తువులను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయట. మరి ఆ వస్తువులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, బియ్యం. శివలింగానికి అన్నం పెడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. ప్రతి సోమవారం శివలింగానికి 1 కప్పు బియ్యం సమర్పించండి. దీంతో ఆర్థిక సమస్య కూడా తీరుతుంది. చెరకు రసం. శివలింగానికి చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఎలాంటి లోటు ఉండదని చెప్తారు. నెలలో 2 సోమవారాలు వచ్చినా ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నెయ్యి. శివలింగానికి నెయ్యి నైవేద్యంగా పెట్టడం వల్ల శరీరంలో బలం పెరుగుతుందని చెప్తారు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. చందనం. గంధాన్ని దేవుడికి సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే శివలింగానికి చందనం సమర్పిస్తే సమాజంలో గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. గోధుమలు. పిల్లల ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే మీరు శివలింగానికి గోధుమలు సమర్పించాలి. ఇది వారి ఆరోగ్యంతో పాటు పిల్లలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. పాలు. శివలింగానికి పాలతో అభిషేకం చేయడం చాలా మంచిదని చెప్తారు. దీంతో ఇంట్లో సౌఖ్యం పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దూర్వాగడ్డి. దూర్వాగడ్డిని చాలా పవిత్రంగా భావిస్తారు. శివలింగానికి సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు.